ఏంటన్నా క్రిస్మస్ సీజన్ దగ్గరకు వచ్చింది కదా, స్టార్ కడుతున్నావు మరి? ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా కడతానన్నా నేను. అన్నా ఇంతకీ క్రిస్మస్ పండక్కి స్టార్ ఎందుకు కడతారు అసలు? అదేం ప్రశ్న అన్న, చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు స్టార్ ఎందుకు కడతారు. క్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో తూర్పు దిక్కున ఒక నక్షత్రం వెలిసింది, దానికి సూచనే ఈ స్టార్ అన్న. అన్న ఆ నక్షత్రం క్రీస్తు జన్మించిన అదే రోజున ప్రతి సంవత్సరం వచ్చిందా లేదా ఒక్కసారే వెలిసిందా? ప్రతి సంవత్సరం ఎందుకు వచ్చింది అన్న, ఒక్కసారే వచ్చింది. ఆ నక్షత్రం ఒక్కసారే వచ్చినప్పుడు మరి ప్రతి సంవత్సరం నువ్వెందుకు కడుతున్నావు నా స్టారు? అదేం పిచ్చి ప్రశ్న అన్న, అందరు కడుతున్నారు నేను కడతానా? అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేయటం కాదన్నా. ఇంతకీ ఆ నక్షత్రం ఎందుకు వెలిసింది, దాని వల్ల ఏం ఉపయోగం జరిగింది? తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు ఆ నక్షత్రాన్ని ఆధారం చేసుకుని దానిని వెంబడించడం ద్వారా బాలుడైన యేసును కనుగొని ఆయనను ఆరాధించారు. ఆ తరువాత మరి అన్నడు ఆ నక్షత్రము అదే రోజున సంవత్సరానికి ఒక్కసారి వెలవలేదు. అదే ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువుని ఆరాధించడానికి ప్రతి సంవత్సరము ఆయన యొద్దకు వెళ్ళలేదు. ఆదిమ అపోస్తలులు గాని ఆదిమ సంఘము గాని నక్షత్రం యొక్క చిహ్నాల ద్వారా క్రీస్తును ఆరాధించినట్లు కొత్త నిబంధనలో ఎక్కడా కూడా మనకు కనిపించదు. వాళ్ళు ఎందుకు అలా చేశారు అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు ప్రభువుని. యూదులేమో పాత నిబంధనలోని కొన్ని పండగల ద్వారాను కొన్ని బలి అర్పణల ద్వారాను మందిరం దగ్గర తండ్రిని ఆరాధించేవాళ్ళు. సమరయ స్త్రీ వాళ్ళేమో ఒక పర్వతం మీద ఆరాధిస్తున్నారు తండ్రిని. ఆ రెండు విధానాలు కొట్టివేయబడతాయి. మరి ఎలా ఆరాధించాలని చెప్పిండు? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని ఆజ్ఞ ఉంది. అలా ఆరాధించే వాళ్ళనే తండ్రి కూడా కోరుకుంటున్నాడంట. మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే నీకు దేవుడే చెప్పని క్రిస్మస్ స్టార్లు ఎందుకు, క్రిస్మస్ ట్రీలు ఎందుకు? దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఏముందంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను ప్రభు వైపు త్రిప్పుదురో వాళ్ళు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అనుంది. ఆనాడు ఆకాశములో వెలిసిన నక్షత్రము ద్వారా తూర్పు దేశంలోని ముగ్గురు జ్ఞానులు అనబడుతున్న వారు మెస్సయ్యని కనుగొనగలిగారు. మరి ఈనాడు ఈ లోకములో ఎంతో మంది ధనము కలిగి చదువుకున్న వాళ్ళు కూడా, జ్ఞానులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా ప్రభువుని ఎరగకుండానే జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని ప్రభు యొద్దకు నడిపించగలిగినట్లయితే ఆకాశములోని జ్యోతులను పోలిన వారై నక్షత్రముల వలె ప్రకాశిస్తారంట. నక్షత్రాన్ని నువ్వు కట్టడం కాదు, నువ్వే ఒక నక్షత్రంగా మారాలి.